అలైడ్ హెల్త్ సైన్సెస్‌తో ముందుకొచ్చి చాలా అంటే ఉన్న జాబ్ ఇండస్ట్రీని అంటే ఈ సెక్టర్‌లో పూర్తిగా ఆక్యుపై చేయాలనే సత్సంకల్పంతో చాలామంది విద్యార్థుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సంవత్సరం అరోరా యూనివర్సిటీలో గుడ్ న్యూస్ ఏంటంటే ఇంకా చాలా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ వస్తున్నాయి ఎమర్జింగ్ ఫీల్డ్స్‌లో. మనతో పాటు డైరెక్టర్ డాక్టర్ ఆకాష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ నమస్తే. ఆకాష్ నమస్తే అండి. నమస్తే వెల్కమ్ మేడం. బ్యాక్. నమస్తే. మనం లాస్ట్ సీజన్ మాట్లాడాం ఆల్ అబౌట్ యాహ్! అలైడ్ హెల్త్ సైన్సెస్. యెస్ మేడం. సో ఎలా ఉంది సార్? హౌ వాస్ ద ఇంటేక్ లాస్ట్ ఇయర్? ఎలా ఉంది అసలు ఈ కోర్సెస్? చాలా బాగా మొత్తం అన్ని సెక్షన్‌లు ఫిలప్ అయినాయి మేడం లాస్ట్ ఇయర్. ఓకే. లాస్ట్ ఇయర్ అలైడ్ హెల్త్ సైన్సెస్ చేసాం. ఇప్పుడు అలైడ్ హెల్త్ సైన్సెస్‌లో ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో కొన్ని కోర్సులు ఇప్పుడంతా ఏఐ అండ్ ఎంఎల్ పూర్తిగా హ్మ్. టేక్ ఓవర్ చేస్తుంది కాబట్టి అలైడ్ హెల్త్ సైన్సెస్‌లోనే డిజిటల్ హెల్త్ అనే ప్రోగ్రామ్ కూడా పెట్టాం మేడం. ఓకే. అట్లా ఇప్పుడు బయోటెక్నాలజీ కూడా చాలా ఇప్పుడు కరోనా తర్వాత మనం బయోటెక్నాలజీ గురించి దాని ఇంపార్టెన్స్ తెలిసింది. రైట్. మామూలుగా వ్యాక్సినేషన్ తయారీలో గానీ ఇవన్నీ కూడా. కాబట్టి బయోటెక్నాలజీ విత్ కంప్యూటర్ సైన్స్, హుహు. బయో ఇన్ఫర్మేటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్. రైట్. ఈ కోర్సులు ఎక్కడా లేవు మేడం మొత్తం గూడా. అండ్ వీటికి డిమాండ్ గూడా చాలా ఉందండి బాగా? డిమాండ్ ఉంది. ప్లస్ జాబ్స్ గూడా 100% మంచి స్కేల్‌తో హ్మ్. 50,000-1,00,000 రూపీస్ వీళ్ళకి మంత్లీ సాలరీ ఫ్రెషర్స్ గూడా ఇస్తున్నారు మేడం. బాబోయ్! బికాజ్ షార్టేజ్ ఈస్ దేర్. అది. అవును. అలాగే ఈ 26, 27లో మనం కొత్తగా కొన్ని కోర్సులు పెట్టాం. హుహు. అలీడ్ హెల్త్ సైన్సెస్‌లో పాటు అదర్ సైన్స్ కోర్సెస్ ఏవైతే డిమాండ్ ఉందో రైట్. వాటికి పెట్టాం. లాస్ట్ ఇయర్ ఫోరెన్సిక్ సైన్స్ ఉంది మేడం. ఇప్పుడు డిజిటల్ ఫోరెన్సిక్ సైన్స్ కూడా పెట్టాం. సో, టోటల్‌గా బేసిక్‌గా మనకి ఎలా అయితే ఏఐ ఈస్ పికింగ్ అప్ అంటున్నామో, డిజిటైజ్ చేయడంలో ఈ హెల్త్ కోర్సెస్‌ని సైన్సెస్‌లో కూడా ప్రతి చోట ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ ఉన్నాయి. అవును. మెడికల్ రోబోటిక్స్ ఉన్నాయి. అట్లే బయో ఇన్ఫర్మాటిక్స్, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ హ్మ్. హ్మ్. ఇవన్నీ కూడా డిసీజ్ డయాగ్నోస్టిక్స్ కూడా మామూలు ఏఐ చేసేస్తుంది ఈ కోర్స్ టోటల్‌గా. రూపకల్పన ఎలా చేస్తున్నారు డాక్టర్ ఆకాష్ గారు? ఇప్పుడు అంటే ఇండస్ట్రీ రిలవెంట్ సిలబస్ మేడం. ఆ! ఇప్పుడు మామూలు సిలబస్‌లో మామూలు ఓల్డ్ యూనివర్సిటీస్‌లో ఎప్పుడో పాతగా ఇప్పుడు 1960, 1967లో చేసిన సిలబస్ ఉంటుంది. అలా గాకుండా మనం ట్రెండింగ్‌గా ఇప్పుడు కొత్త సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి, కొత్త ఏఐ, ఎంఎల్, ఇన్ఫర్మాటిక్స్ ఇటువంటియన్నీ యాడ్ చేస్తూ కంప్యూటర్ సిలబస్ కూడా మస్ట్ చేసాం. అలాగే మీరు చెప్పినట్లు జర్మనీ, జపాను ఇక్కడంతా కూడా ఫారిన్‌లో కూడా మనకు అలీడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ షార్టేజ్ ఉంది కాబట్టి మన ఇండియా నుంచి కూడా చాలా మందిని అంటే తీసుకుంటాం. ఈ క్వాలిఫికేషన్స్ అక్కడ కూడా చెల్లుబాటు అవుతున్నాయా? చెల్లుబాటు అవుతున్నాయి మేడం. వెరాజ్ తర్వాత ఆ! వాళ్ళు 4,00,000-5,00,000 సంపాదించే అవకాశం కూడా ఉంది నెలకి. అలైడ్ హెల్త్ సైన్సెస్‌లో మనకి ఫోరెన్సిక్స్ ఉంది. ఫోరెన్సిక్ డిజిటల్ అలీడ్ ఫోరెన్ డిజిటల్ ఫోరెన్సిక్ సైన్స్ ఉంది. అట్లాగే బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉంది. రేడియాలజీ అండ్ ఇమేజింగ్ థెరపీ ఉంది. కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఉంది. అలాగే అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఉంది. న్యూట్రిషన్ అండ్ డైటిక్స్, అట్లాగే జెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఇవన్నీ కూడా కొత్త కోర్సులు మేడం. 26, 27 నుంచి మనం బీఎస్సీ అగ్రికల్చర్, హ్మ్. మీరు చెప్పినట్టు బీఎస్సీ ఏవియేషన్, ఓహ్! ఏవియేషన్ గూడా. ఏవియేషన్ మేనేజ్మెంట్ కూడా ఉంది మేడం. ఏవియేషన్ మేనేజ్‌మెంట్ అంటే ఏ ఏ ఉద్యోగాలకు వెళ్లి ఉపయోగపడతారు? అంటే మామూలుగా ఎయిర్ హోస్టెస్‌గా పోవచ్చు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ పోవచ్చు, బ్యాక్ ఎండ్ హ్మ్. సపోర్టింగ్ ఎయిర్ టికెటింగ్ ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌లోనే మీరు తీసుకుంటే షిఫ్ట్ వైస్ ఉంటుంది మేడం. అవును. 6 అవర్స్ షిఫ్ట్ వైస్ 24/7 రన్నింగ్‌లో ఉంటుంది. మన జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌లోనే దాదాపు 10,000 మంది పనిచేస్తున్నారు. పనిచేస్తారు. అంటే ఈ కాబట్టి ఏవియేషన్ ఏవియేషన్ కూడా చాలా స్కోప్ ఉంది మేడం. అలాగే ఇప్పుడు మన అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చరే మన దేశానికి వెన్నెముక. కాబట్టి బీఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ అవసరం కూడా చాలా ఉంది. ఎక్కడుంది సార్? బీఎస్సీ అగ్రికల్చర్ మనకి చాలా యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. చేస్తున్నాయి మేడం. అట్లాగే అరోరా యూనివర్సిటీలో కూడా ఈ ఇయర్ నుంచి మనం 26, 27 అకాడమిక్ ఇయర్‌కి బీఎస్సీ అగ్రికల్చర్ చేశాము. చాలా బాగుంది డాక్టర్ ఆకాష్ యెస్ గారు. మేడం. అయితే ఇప్పుడు ఈ కోర్సెస్ చేయడానికి ఎలిజిబిలిటీ అంటే ఏ గ్రూప్ వాళ్ళైనా ఏ కోర్స్ అయినా అంటే చేయొచ్చంటారా? మామూలుగా ఏవియేషన్‌కి ఎనీ గ్రూప్ చేయొచ్చు మేడం. కొన్ని సైన్స్ కోర్సెస్ ఉన్నాయి. దాంట్లోకి మాత్రం బైపీసీ అలీడ్ హెల్త్ సైన్సెస్ కోర్స్. ఒక ఆప్టోమెట్రీ, రేడియాలజీకి మాత్రం ఎంపీసీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎంపీసీ కూడా యెస్ ఎలిజిబుల్ మేడం. అవుతారు. ఫోరెన్సిక్ సైన్స్‌కొచ్చేసి బైపీసీ, ఎంపీసీ బోత్ చేయొచ్చు. ఇద్దరు ఓకే. చేయొచ్చు. సో, బేసిక్‌గా ఏంటంటే చాలామంది నీట్ రాసిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా, మనకి అంటే అన్నేళ్ళు చదివి ఒక డాక్టర్ అయ్యి ఆఫ్‌కోర్స్ డాక్టర్‌కుండే హుందాతనంని ఎక్కడా మనం కాదనలేము. యెస్ మేడం. బట్ అందరూ అలైడ్ అదే ఫీల్డ్‌లో ఉండాలనుకున్న వాళ్ళకి ఇంకా కొత్త ఆపర్చునిటీస్ మీరు ప్రొవైడ్ కొత్త చేస్తున్నారు. ఆపర్చునిటీస్ ఉన్నాయి మేడం. దీంట్లో కూడా ఏందంటే ఇప్పుడు మనం బయోటెక్నాలజీ చేసి, ఎంఎస్సీ చేసి, హ్మ్. పీహెచ్‌డీ చేసి, డాక్టరేట్ అయిపోయి పీహెచ్‌డీ చేసి బయోటెక్నాలజీ వాళ్ళు, ఫోరెన్సిక్ సైన్స్ చేసి పీహెచ్‌డీ చేసిన వాళ్ళు మంత్లీ 3,00,000 కూడా ఇండియాలో డ్రా చేయడం జరుగుతుంది. అబ్బా! ఒక మంత్లీ డాక్టర్‌కి మామూలుగా 1,00,000 కంటే ఎక్కువ ఇవ్వరు మేడం. పీహెచ్‌డీ డాక్టరేట్ చేస్తే 3,00,000 కూడా చేసేవాళ్ళున్నారు వాళ్ళు కూడా.
ఎందుకంటే ఇప్పుడు కార్డియాక్ రీసెర్చ్లో కానీ, మామూలు మైక్రోబయాలజీ రీసెర్చ్లో కానీ, బయోకెమిస్ట్రీ రీసెర్చ్లో కానీ, ఇవన్నీ కూడా అలీడ్ హెల్త్ సైన్సెస్లో కూడా రీసెర్చ్ అంతా కూడా మన అలీడ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే చేస్తారు. అరోరా యూనివర్సిటీలో పెట్టిన ఎమర్జింగ్ ప్రోగ్రామ్స్ కోర్సెస్ అన్నిటికీ డాక్టర్ ఆకాష్ ఎస్ మేడం. మనకి కేంద్ర ప్రభుత్వ గుర్తింపులు అవన్నీ ఉన్నాయా? అవన్నీ కూడా విత్ రికగ్నిషన్సే పెట్టామండి. వితౌట్ రికగ్నిషన్ ఏ కోర్సు పెట్టాం. మంచి విషయం ఏంటంటే మీరు ఒక్కొక్క ఫీల్డ్లో కావాల్సిన డిమాండ్ ఏంటో చూసి ఎస్ దానికి అనుగుణంగానే యా మీరు కోర్సెస్ని రూపొందించారు. ఎస్ మేడం. మీ ఫ్యాకల్టీ ఎలా సార్? ఫ్యాకల్టీ వచ్చేసి మన స్టేట్లో కొద్దిగా కొరతగానే ఉంది మేడం. మేము వచ్చి ఫ్యాకల్టీ వచ్చేసి మెడ్రాస్ నుంచి, బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి ఆల్ ఓవర్ ఇండియా ఫ్యాకల్టీ ఉన్నారు మేడం. టోటల్గా ప్రతి ఒక్కటి ఫ్యాకల్టీ షార్టేజ్ ఏం లేదు. ప్రతి ఒక్క దీనికి ముందుగానే అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ అని ఉంటారు. దానికి వాళ్ళ సీనియారిటీని బట్టి మనకు వేతనాలు కూడా యాజ్ పర్ యూజీసీ నామ్స్ ఇస్తాము. చాలా బాగుంది. అంతా కూడా ఫ్యాకల్టీ బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మనకి ఈ కోర్సెస్ చేసే వాళ్ళకి కేవలం డే స్కాలర్స్కేనా మీకు రెసిడెన్షియల్ ఫెసిలిటీ కూడా ఉందా? రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉంది, బస్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే. ఎక్కడుంది సార్ మన క్యాంపస్? అందరికీ తెలుసు బట్ యా అయినా యా కొత్తగా ఉప్పల్లో ట్యూన్ ఉంది ఇన్ మేడం. అవుతారు. మామూలుగా హార్ట్ ఆఫ్ ది సిటీ ఉప్పల్లో ఉంది. అట్లే మెట్రో లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం మన స్టూడెంట్స్కి. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరన్నా స్టూడెంట్స్ చేరాలనుకుంటే మన స్క్రీన్ పైన కనపడే నెంబర్స్కి కానీ, లేదా వెబ్సైట్లో కనపడే నెంబర్స్కి కానీ కాల్ చేసి డైరెక్ట్గా మన కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళకి ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తారు. అఫ్ కోర్స్ ఇప్పుడు స్కిల్ బేస్డ్ ఇండస్ట్రీ అయిపోయింది కాబట్టి ఎస్ మేడం. మనకి అందరూ అడిగే ప్రశ్న, పేరెంట్స్కి ఉండే క్వశ్చన్, క్యాంపస్ ప్లేస్మెంట్స్కి మీరు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ కొత్త ఫీల్డ్స్, ఎక్కడ వెతుక్కోవాలి, ఎలా అప్లై చేయాలి పిల్లలకు అసలు తెలియదు. మా అందుకని స్పెషాలిటీనే అది మేడం. మ్మ్. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే ప్రతి ఇయర్ ఎవాల్యుయేషన్ మెథడ్ అని చెప్పి ప్రతి ఇయర్ మామూలుగా ఈ అలీడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ 4 years ఉంటుంది మేడం. రైట్. ప్రతి ఇయర్ 3 months ఇంటర్న్షిప్ ఉంటుంది అనమాట. ఓహో, ఏదో ఒక హాస్పిటల్లో ఏదో ఒక హాస్పిటల్లో డయాగ్నోస్టిక్ సెంటర్స్లోను ప్రతి ఇయర్లో ఉంటుంది కాబట్టి 3 ఏళ్ళకి ఇంటూ 3 months చొప్పున 9 months ఇంటర్న్షిప్ చేస్తారు. ఫైనల్ ఇయర్ ఏం చేస్తామంటే టోటల్గా స్టూడెంట్ 1 year మొత్తం హాస్పిటల్లోనే చేస్తారు. సో మన స్టూడెంట్స్ పర్ఫెక్ట్ అయిపోతారు బయటకు వచ్చే సో లోపల. వాళ్ళ రెజ్యూమేలో చూసినా అలాగే వాళ్ళకి పరిచయాలు ఏర్పడినా కూడా అదే ఇండస్ట్రీ హాస్పిటల్లోనే 99% అబ్జర్వ్ అబ్జర్వ్ అయిపోతారు. అయిపోతారు. కాబట్టి వాళ్ళు ఒక చేత్తో డిగ్రీ పట్టుకొని ఇంకొక చేత్తో ఉద్యోగం అపాయింట్మెంట్ ఆర్డర్ ఎలా పట్టుకుంటారు. సార్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంత అద్భుతమైన జీతాలతో Yes, మనకి సో కాల్డ్ అడ్వాన్స్డ్ టాప్ ఫీల్డ్స్ అనుకునే దానికే 25,000 స్టార్టింగ్ సాలరీస్. yes, మీరు ma'am. కొన్ని ఫీల్డ్స్ మీరు చెప్పేది 50,000 పైన కూడా 50,000 పైన కూడా ఉన్నారు. బికాజ్ షార్టేజ్ ఇస్ దే. అసలు బయో ఇన్ఫర్మేటిక్స్ చేసిన వాళ్ళు మన స్టేట్లోనే దొరకరు మేడం. ఎక్కడి నుంచో బెంగళూరు, మణిపాల్ ఇక్కడ పోయి చేయాల్సి వస్తుంది. రైట్. అటువంటి కొత్త కోర్సులన్నీ మనం గుర్తించి అరోరా యూనివర్సిటీలో పెట్టడం జరిగింది. అడ్మిషన్ సీజన్ ఎప్పుడు మొదలవుతుంది డాక్టర్ ఇప్పుడు ఆకాష్ స్టార్ట్ గారు? అవుతున్నాయి మేడం. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అడ్మిషన్లు. మే నుంచి జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ నెల రేపు నెల లోపల సీట్లు కూడా అన్నీ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉంటే త్వరగా అప్రోచ్ అయ్యి త్వరగా అడ్మిషన్ తీసుకోవాల్సినది. సో నీట్ తో సంబంధం లేకుండా బైపీసీ, ఎంపీసీ స్టూడెంట్స్ కొన్ని Yeah. కోర్సెస్ కి, ఎంపీసీ స్టూడెంట్స్ అన్ని కోర్సెస్ కి ఎలిజిబుల్ కాదు. అలాగే కొన్ని కోర్సెస్ కి మనకి సైన్స్ అండ్ మ్యాథ్స్ గ్రూప్ లో లేని వాళ్ళు కూడా అప్లై అలాగే ఒక చేసుకోవచ్చు. అద్భుతమైన కోర్స్ ఉంది మేడం. అది బీపీటీ, ఎంపీటీ, ఓ, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ. దీనికి కూడా మనకి ఆబ్వియస్లీ సైన్స్ మన దగ్గర బ్యాక్గ్రౌండ్ అది కూడా ఆ కోర్స్ కూడా ఉంది మేడం. సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా? సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా. ఈ ఇయర్ అయితే నీట్ అవసరం లేదు, రైట్. వెబ్సైట్ కూడా అవసరం లేదు. మెరిట్ బేసిస్తో బీపీటీ అడ్మిషన్స్ ఇస్తున్నాం. ఇది ఒక మంచి అవకాశం మేడం. పీపీటీ వాళ్ళకి కూడా మనకి ఇప్పుడు ఎంత పెరిగిపోతుంది డిమాండ్ డాక్టర్, అది తెలుసు. డాక్టర్ కోర్స్ అది. అవును. బీపీటీ వాళ్ళని డాక్టర్ అంటారు మేడం. ఇంకోటి ఏంటంటే గుడ్ న్యూస్, ఐ థింక్ అందరికీ తెలిసిన విషయం, Yeah. ఈ కోర్సెస్ అన్నిటికీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. ఉంది. వెరాజ్ మనం మెడిసిన్ చేస్తే మళ్ళీ అక్కడ పోయి యుఎస్ లో పరీక్ష యుఎస్ఎంఎల్ఈ రాయాలి, మళ్ళీ యూకే ఎంఎల్ఈ కొత్తగా పెట్టారు అది రాయాలి, Correct. ఆస్ట్రేలియాలో ఇంకోటి రాయాలి. సో ఈ కోర్సెస్ ఏంటంటే మెడికల్ ఫీల్డ్లో ఉండడానికి, మంచి సంపాదనకి, అట్ ద సేమ్ టైం ఎలిజిబిలిటీ వైజ్ మీరు వెళ్ళి జస్ట్ వాళ్ళ ఇంటర్వ్యూ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తే ఫారెన్ లో కూడా ప్లేస్మెంట్ జరగచ్చు సార్. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మేడం, అరోరా యూనివర్సిటీలో జపాన్, జర్మనీ ఈ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తాం. ఇన్ కేస్ అక్కడ వెళ్ళి స్థిరపడాలి. అక్కడికి వెళ్ళి స్థిరపడాలంటే ఖచ్చితంగా వాళ్ళ లాంగ్వేజ్ రావాలి. రైట్. స్టూడెంట్ మళ్ళీ డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ చేయాలంటే మళ్ళీ 1 or 2 years వేస్ట్ అవుతుంది. అట్లా కాకుండా దాన్ని గుర్తించి మన యూనివర్సిటీలో ఉన్నప్పుడే స్టూడెంట్స్కి ఈ 2 లాంగ్వేజ్ల పైన కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే చాలా అవసరం. కాబట్టి అవి కూడా ఈ డ్యూరేషన్లోనే మనం ఇస్తాం మేడం. సో చూస్తున్నారు స్క్రీన్ పై ఉండే నంబర్కి మీరు సంప్రదించి తప్పకుండా మీరు అంటే మీకు కావాల్సిన కోర్సెస్ గురించి మరిన్ని మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే అక్కడ డాక్టర్ ఆకాష్ గారి టీం రెడీగా ఉన్నారు. అరోరా యూనివర్సిటీలో విశేషం ఏంటంటే కొత్త ఎమర్జింగ్ ఫీల్డ్స్లో డిమాండ్ని బట్టి కోర్సెస్ని రూపొందించడం, అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ అందరికీ కూడా అంటే మీ ప్లేస్మెంట్స్ కోసం మీకు కావాల్సిన విషయాలన్నింటిలో ట్రైనింగ్ ఇవ్వడం, వాటితో పాటు ఎమర్జింగ్ ఫీల్డ్స్లో చాలా మంచి స్టార్టింగ్ శాలరీస్తో చాలా మంది సెటిల్ అయిపోవచ్చు. ఏ కంట్రీలో కావాలంటే ఆ కంట్రీలో. Yes.